కరీంనగర్లో 12 రోజుల పాటు ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం. 26న భారీ ర్యాలీ, బహిరంగ సభ. కరీంనగర్ కేంద్ర మిలాద్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా జన్మదినాన్ని పురస్కరించుకుని 12 రోజుల పాటు ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. గత 28 ఏళ్లుగా ఈ వేడుకలను నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 15, 2026న వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మత, సాహిత్య, సామాజిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 15, పెద్దపల్లి రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్స్లో నాతియా, ముషాయిరా కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రముఖ కవులు, నాత్ ఖ్వాన్లు పాల్గొననున్నారు. ఆగస్టు 16, హుస్సేనీపురలోని బాంబే స్కూల్లో నాతియా పోటీ నిర్వహించనున్నారు. मैं मोहम्मद जमीलुद्दीन आज करीमनगर मरकज़ी मिलाद कमेटी की जानिब से प्रेस मीट रखी गई है. नातो पाटू मरकज़ी मिलाद कमेटी अध्यक्षुलु सैयद खालिद मोहिउद्दीन फरीद बाबा गारू, मरकज़ी मिलाद कमेटी प्रधान कार्यदर्शी गुलाम रब्बानी गारू, मरकज़ी मिलाद कमेटी उपाध्यक्षुलु सैयद हबीबुद्दीन हाजी गारू మరియు మర్కజీ మిలాద్ కమిటీకి సంబంధించినటువంటి ఇతర సభ్యులం అందరం కలిసి 15 ఆగస్ట్ నుండి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్నాయి. 12 రోజుల పాటు మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి వాటి యొక్క వివరాలు మీకు అందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా 15 ఆగస్ట్ 2026 శనివారం రోజున ఎస్ఎస్ గార్డెన్లో ఒక నాతియా ముషాయిరా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత తెల్లవారి 16 ఆగస్టు ఆదివారం రోజు బాంబే స్కూల్లో 10 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుల కొరకు నాతియా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాల నుండి ఒక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్నటువంటి పిల్లలను జడ్జిలు సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్, అదేవిధంగా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు కూడా 26 ఆగస్టు రోజు సర్కస్ గ్రౌండ్లో జరిగేటువంటి ప్రోగ్రాంలో వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది. దీని యొక్క స్పాన్సర్ సుప్రీం జావీద్ గారు ఉన్నారు. గత 3 సంవత్సరాల నుండి వారే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వారు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినారు. ఆ తర్వాత 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో ఇదే బాంబే స్కూల్లో దురూద్ మహఫిల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లంగర్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. 21 రోజు శుక్రవారం సుమారు 8 మస్జిదులలో మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో జుమా ఖుత్బాలో మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 22వ తారీఖు శనివారం రోజు సాయంత్రం పీకాక్ రెస్టారెంట్లో నాన్ ముస్లిం ఇంటలెక్చువల్స్తోని, అంటే హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బుద్ధిస్టులు, సిక్కులు, జైన్లు, వీళ్ళంతా ఇంటలెక్చువల్స్ను పిలిచి వారితోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర, వారి అవతరణకు సంబంధించినటువంటి వివరాలను పంచుకోవడానికి తెలుగు మరియు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేటువంటి మగ్దుమ్ మొహియుద్దీన్ గారు వరంగల్ నుండి వస్తున్నారు. ఇది 22వ తారీఖు రోజు. 23 ఆగస్టు రోజు షాలిమార్ ఫంక్షన్ హాల్లో మహిళలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా లంగర్ ప్రోగ్రాం ఉంది. 23 రోజు మళ్ళీ దురూద్ ప్రోగ్రాం బాంబే స్కూల్లో. 24 తారీఖు రోజు నాకా చౌరస్తాలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 25వ తారీఖు మళ్ళీ దురూద్ ప్రోగ్రాం ఉంటుంది. 26 ఆగస్టు రోజు గత 28 సంవత్సరాల నుండి ఏ విధంగానైతే బాంబే స్కూల్ నుండి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉందో అది 26 ఆగస్టు రోజు ఉదయం 8 గంటలకు ఇక్కడ నుండి ర్యాలీ ప్రారంభమై సవరాన్ మస్జిద్, తెలంగాణ చౌక్ నుండి తిరుక్కుంటూ సాయంత్రం 5 గంటల వరకు కరీముల్లా షా రహమతుల్లా అలే దర్గాలో ఆ ర్యాలీ ముగుస్తుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు ఇషా నమాజ్ తర్వాత 26 ఆగస్టు రోజు సర్కస్ గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.
आज मरकज़ी मिलाद कमेटी करीमनगर की जानिब से ये प्रेस मीट मुनक़्क़िद की गई है। मैं मोहम्मद जमीलुद्दीन, मेरे साथ मरकज़ी मिलाद कमेटी के सदर जनाब सैयद खालिद मुहिउद्दीन फरीद बाबा साहब और जनरल सेक्रेटरी गुलाम रब्बानी साहब, नायब सदर सैयद हबीबुद्दीन हाजी साहब और अरकान मरकज़ी मिलाद कमेटी मौजूद हैं। जैसा कि आप तमामी हजरात जानते हैं, गुज़िश्ता 28 साल से मरकज़ी मिलाद कमेटी करीमनगर में मिलाद मनाती आई है, जिसमें जलसे व जुलूस और मुख्तलिफ प्रोग्राम करती आई है। उसी सिलसिले को जारी रखते हुए इस साल भी मरकज़ी मिलाद कमेटी की जानिब से पहली रबीउल अव्वल इंशाअल्लाह 15 अगस्त बरोज़ हफ्ता यस गार्डन करीमनगर में एक अजीमुशान रियासती सतह का नातिया मुशायरा रखा गया है, जिसमें हैदराबाद से मशहूर व मारूफ नात खां तशरीफ़ लाएंगे और करीमनगर के मुकामी नात खां भी तशरीफ़ लाएंगे। उसके बाद 16 अगस्त बरोज़ इतवार बम्बई स्कूल में बच्चों के लिए नातिया मुकाबला रखा गया है। ये प्रोग्राम गुज़िश्ता 4 साल से चल रहा है, जिसमें 10 साल से 18 साल की उम्र के बच्चे हिस्सा ले सकते हैं। इसमें हिस्सा लेने के लिए कल 11 तारीख को एक QR कोड रिलीज़ किया जाएगा ऑनलाइन में, तो आप QR कोड के ज़रिए जो भी बच्चे हिस्सा लेना चाहते हैं वो अपना रजिस्ट्रेशन करवा सकते हैं। गुज़िश्ता साल भी इसी तरह से QR कोड के ज़रिए रजिस्ट्रेशन करवाया गया था। फिर उसके बाद 16 अगस्त को सुबह में 9 बजे से यहाँ पर मुकाबला चालू होगा। ये शाम तक चलेगा इंशाअल्लाह। दोपहर में काम का भी नज़म रहेगा और जो बच्चे नात पढ़ेंगे ये तमाम बच्चों को कंसोलेशन प्राइज़ दिया जाएगा। इसमें जो बेहतरीन नात पढ़ने वाले हैं पहला, दूसरा और तीसरा इनाम भी दिया जाएगा। इसके स्पॉन्सर जनाब सुप्रीम जावेद साहब हैं। गुज़िश्ता 3 साल से भी वही स्पॉन्सर करते आए हैं। इस साल भी उन्होंने स्पॉन्सर करने का वादा किया है। फिर उसके बाद 17, 18, 19 और 20 ये 4 तारीख़ों में मुंबई स्कूल करीमनगर में दुरूद की महफिल रहेगी। फिर उसके बाद नमाज मगरिब दुरूद की महफिल, बाद नमाज इशा फातिहा और लंगर का इंतज़ाम रहेगा। और 21 अगस्त को बरोज़ जुमा तकरीबन 8 मसाजिद में मरकज़ी मिलाद कमेटी की जानिब से मुक़र्रिरीन को बुलाया जा रहा है। मुकामी भी है, बैरूनी मुक़र्रिरीन भी है, वो लोग भी इंशाअल्लाह अपना बयान करेंगे। 8 मसाजिद है। फिर उसके बाद 22 तारीख़ को एक अहम प्रोग्राम है, जिसमें पीकॉक रेस्टोरेंट में जो गैर मुस्लिम दानिश्वर हजरात हैं, चाहे हिंदू हो, क्रिश्चियन हो, सिख हो, ईसाई हो या आपके जैन हो, बुद्धिस्ट हो, ये तमाम गैर मुस्लिम इंटेलेक्चुअल्स के साथ एक इंटरेक्टिव प्रोग्राम रहेगा, जिसमें वरंगल से तेलुगु और इंग्लिश में बयान करने वाले जनाब सैयद मखदूम मुहिउद्दीन साहब तशरीफ़ ला रहे हैं। तो एक अहम प्रोग्राम है 22 अगस्त के दिन। 23 अगस्त के दिन ख़वातीन के लिए खुसूसी प्रोग्राम रखा गया है शालीमार फंक्शन हॉल करीमनगर में। ये प्रोग्राम सुबह का रहेगा, सुबह 10 बजे से दोपहर 2 बजे तक। फिर 2 बजे फातिहा होगी और लंगर का भी इंतज़ाम है। तो 24 अगस्त के दिन नाके चौरस्ते पे प्रोग्राम रहेगा। एक पब्लिक मीटिंग है शाम में बाद नमाज इशा 9 बजे। इसमें सैयद मोहम्मद सलमान अशरफी साहब क़िबला ये यूपी से तशरीफ़ ला रहे हैं। 24 तारीख नाका चौरस्ता। और 25 तारीख के दिन दुरूद की महफिल रहेगी यहाँ पर मरकज़ी मिलाद कमेटी का दफ्तर यानी कि बम्बई स्कूल करीमनगर में। और जैसा कि आप तमामी हजरात गुज़िश्ता 28 साल से इस बात के शाहिद हैं कि 26 अगस्त को बम्बई स्कूल से रैली निकाली जाएगी। सुबह 8 बजे रैली चालू होगी बॉम्बे स्कूल से। फिर यहाँ से सरकारी दवाखाना, ज़ोहर की नमाज़ इंशाअल्लाह सवारान मस्जिद में अदा की जाएगी। फिर बाद नमाज ज़ोहर वहाँ से गीता भवन, फिर मदीना शॉपिंग कॉम्प्लेक्स, फिर असलमी चौक, फिर वहाँ से इंशाअल्लाह असर के वक्त में सैयद करीमुल्लाह शाह क़ादरी रहमतुल्लाह अलैह की बारगाह पे ये रैली का इख्तिताम होगा। फिर बाद नमाज इशा सर्कस ग्राउंड में एक अजीमुशान जलसा रखा गया है, पब्लिक मीटिंग है, जिसमें सैयद क़मरुल हसन साहब क़िबला यूपी से तशरीफ़ ला रहे हैं। ये भी मरकज़ी जलसा रहेगा। तो आप तमामी हजरात से गुजारिश की जाती है कि ये जो प्रोग्राम शेड्यूल है इसे आवाम तक पहुँचाएँ और आप भी शिरकत करें और ज़्यादा से ज़्यादा आवाम इसमें शरीक हो जाएँ, इसकी कोशिश करें। जज़ाकल्लाहु खैर।